తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రితో పాటు పలు చోట్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు ఎగబట్టారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయన్న పుకార్లు వ్యాపించడంతో సాయంత్రం నుంచి జనం బారులు తీరారు. అర్ధరాత్రి వరకు వాహనదారులు క్యూ లైన్లలో నిలబడ్డారు. పలు చోట్ల జనాలను కంట్రోల్ చేయలేక యజమానులు బంకులను మూసేశారు. ధరలు పెరిగితే ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని కొందరు పెట్రోల్ విక్రయాలు నిలిపివేస్తే కొన్ని చోట్ల వినియోగదారుల ఒత్తిడిని తట్టుకోలేక బంకులు మూసివేశారు. తాజా పరిస్థితిపై రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద ఈ వాహనాల రద్దీ పెరిగింది. ఎందుకంటే పెట్రోల్ రేటు పెరుగుతుందనో లేకపోతే రేపటి నుంచి పెట్రోల్ దొరకదేమోనన్న అనుమానంతో మొత్తం వాహనదారులందరూ కూడా బారులు తీరారు. ఇప్పుడు సెంట్రల్ జైల్లో సెంట్రల్ జైలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల దగ్గర సాయంత్రం 6 నుంచి చాలా వాహనాలు చాలా బారులు తీరి ఉంది. ఎందుకు ఏంటంటే ఎవరికి ఇది అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు రాత్రి నుంచి రేట్లు పెరుగుతున్నాయన్న ఉద్దేశం ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ బంకుల్లో ఆల్రెడీ కొన్ని రేట్లు పెరగడంతో ఇక్కడ పరిస్థితి మామూలు బంకుల మీద కూడా పని పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, పూర్తిగా సాయంత్రం దాదాపు 2-3 గంటల నుంచి కూడా పూర్తిగా ఇక్కడ అనేక మంది వాహనదారులు ఇక్కడ వందలాది సంఖ్యలో వచ్చి ఇక్కడ పెట్రోల్ కోసం కొట్టించుకోవడం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. దాదాపు గంటల తరబడి వేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రోడ్డు మీద చూసినట్లయితే దాదాపు బారులు తీరి వాహనాలు, అంటే ఇటు ఆటోలే కావచ్చు, కార్లే కావచ్చు, అన్ని కూడా పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నాయి. దీని తోటి చూసినట్లయితే మనం ఇక్కడ పెద్ద సంఖ్యలో, ఇదే కాదు అక్కడ సెంట్రల్ జైలు బంకు మరొక బంకు కూడా ఉంది. ఇదే కాకుండా ఇతరుల దగ్గర కూడా కొన్ని పరిస్థితి ఉంది. నేపథ్యంలో పెట్రోల్ నిలువడికి కూడా కొన్ని బంకులు, అంటే పెద్ద రద్దీగా వస్తున్న అధిక సంఖ్యలో వస్తున్న వాహనదారులకి పెట్రోల్ కొట్టలేక కొన్ని బంకులు కూడా మూసేసిన పరిస్థితి ఉంది. లాలచెరులో పెట్రోల్ బంకు మూసారు. అలాగే మరికొన్ని నగరంలో మరికొన్ని పెట్రోల్ బంకులు కూడా మూసిన పరిస్థితి ఉంది. అయితే కేవలం నగరం పరిధిలోనే ఇట్లాగా పెట్రోల్ బంకుల దగ్గర జనం వినియోగదారులు పెద్ద ఎత్తున తమ వాహనాలతో చేరుకుని ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి వేచి చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఎందుకు కారణం ఏంటనేది ఇక్కడ చూసినట్లయితే నిల్వలు కావాల్సిన నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే పవర్ రేటు మామూలు పెట్రోల్ కంటే పవర్ రేటు 10 రూపాయలు ఎక్కువ పెరిగి ఉంది. అంటే ఈ మామూలు పెట్రోల్ దొరకట్లేదని పవర్ పెట్రోల్ ఇప్పుడు కొన్ని బంకుల్లో అధికంగా విక్రయిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పవర్ పెట్రోలే కొట్టించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఇక్కడ వినియోగదారులను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు పెట్రోల్ దొరకొచ్చారా? ఎందుకు ఇంత లైన్ లో నుంచి వచ్చేస్తున్నారు? దొరక్క సార్, పెట్రోల్ దొరక్క వచ్చాం. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ వచ్చి 1 అవర్ అయింది వెయిట్ చేస్తూ. సో ఆఫీస్ దగ్గర వెళ్ళాల్సి ఉంటుంది కదా సార్. ఏది అవసరమైనా బండి కంపల్సరీ ఈ రోజుల్లో. మరి బండి నడవకపోతే మిగతావన్నీ అయిపోతాయి కదా. అందుకోసం నైట్ 12 అయినా ఇప్పుడు వెయిట్ చేస్తాం పెట్రోల్ కోసం. అందులో ఇక్కడ ఏంటంటే క్యాష్ పేమెంట్ అంతా స్కానర్ అవ్వట్లేదు, ఏమి అవ్వట్లేదు. ఇప్పుడు క్యాష్ కోసం మళ్ళీ ఎవరినైనా అడిగి చేసుకోవాల్సి అది పరిస్థితి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీరు ఎంత అయిపోయిందండి పెట్రోల్ కొట్టించుకో? 6 గంటల పైన. ఎందుకు మరి? అంటే మిగతా బంకులు ఖాళీ లేవు, ఇప్పుడు ఈ టైంలో ఖాళీగా ఉంటుందని ఈ టైంకి వచ్చాం అన్నమాట. ఎందుకు ఖాళీ లేవండి? అంటే ఏంటి, ఎందుకు? అంటే పెట్రోల్ దొరకట్లేదని చెప్పి వచ్చింది. పెట్రోల్ నిల్వలు ఉన్నాయంటున్నారండి. అదే సడన్ గా బంకులన్నీ ఖాళీ లేవండి. ఇది బంకులు ఖాళీ లేకపోవడంతో ఎక్కడైతే రేపు నుంచి పెట్రోల్ దొరుకుతుందో లేదని పెరిగిన రేటు ఉండడంతో రేట్లు పెరుగుతుందేమోనన్న ఉద్దేశంలో కూడా. చెప్పండి, ఏంటి ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తాం? పరిస్థితి ఏంటి? 1 అవర్. ఏంటి పెట్రోల్ దొరికిందా? అన్ని బంకులు కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తారన్నా? కట్టిస్తారని సార్, మీరు కూడా లైన్ లో ఉన్నారు. ఇది ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు వచ్చి ఎంత పొద్దుపోయాక కూడా పెట్రోల్ కొట్టించుకునే పరిస్థితి ఉండదు. అయితే అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా జనం ఎక్కువ ఉండడం, అంటే రేపు నుంచి పెట్రోల్ దొరుకుతుందో లేదని ఒక అనుమానం.
అంటే ఇరాన్ యుద్ధ ప్రభావం కూడా కొంతమంది ప్రభావం చూపిస్తుందేమోనని ఒక భయం. అలాగే రేట్లు కూడా పెరిగిపోతున్నాయేమో, ఈ రాత్రి ఎక్కువ కొట్టించే వాళ్ళన్న ఉద్దేశంతో కావచ్చు. మొత్తానికి చూసినట్లయితే కారణం పూర్తి స్థాయిలో తెలియపోయినా మొత్తం పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు సందడి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కొట్టలేని పరిస్థితి ఇక్కడ బంకుల దగ్గర కూడా ఉంది. కొన్ని ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొన్ని బంకులు కూడా మూసిన పరిస్థితి ఉంది. అలాగే డీలర్లు కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయట్లేదనే ఒక ఆరోపణ కూడా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుత కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, రాజమండ్రి నుంచి.